హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మై డియర్ పాజిటివ్ సోల్స్. ఈరోజు మనం సెల్ఫ్ లవ్ గురించి కొంత మాట్లాడుకోబోతున్నామండి. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఎలా ఉండాలి, అసలు దేనికోసం ఈ సెల్ఫ్ లవ్ అని మీకు అనిపించినప్పుడు, మీకు ఏమైనా పనులు కావడం లేదు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఎప్పుడు చూసినా వాళ్ళ సైడ్ నుంచే మాట్లాడుకుంటున్నారు, నా వైపు ఎప్పుడూ ఎవరూ ఆలోచించట్లేదు, ఇలాంటి ఒక సెల్ఫ్ టాక్ నెగిటివ్లో మీకు అనిపించిన ప్రతిసారి మీరు మీ సెల్ఫ్ లవ్ని మిస్ అయ్యారు అని అర్థం అన్నమాట. ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అయ్యో పాపం వాళ్ళు ఏమైపోతున్నారు, అయ్యో పాపం వాళ్ళ జీవితం ఏమైపోతుంది, ఇలా ఆలోచించే బదులు అసలు నా కోసం నేను ఏం చేస్తున్నాను, నా కోసం నేను కొంచెమైనా అర్థం చేసుకుంటున్నానా, నా కోసం నేను టైంని కేటాయించుకుంటున్నానా అనేది ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడే మీ హెల్త్, రిలేషన్, కెరియర్, ఎమోషన్స్, మనీ ఎవ్రీథింగ్ ఆధారపడి ఉన్నాయన్నమాట. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీ సంతోషాన్ని ఎదుటి వారిలో వెతుక్కోవడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. సో అక్కడ వెతకడం మానేసేయండి, మీలో మిమ్మల్ని వెతుక్కోవడం మొదలు పెట్టండి. ఓకే, అలాగే మీరు వేరే వాళ్ళని ప్లీజింగ్ చేయడం ఆపేయండి. ప్లీజ్ ఇది నా కోసం చేసి పెట్టవా, నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, మీరు నాకు తోడు రారా, మీరుంటే ఈ పని అవుతుందండి, మీరు చేస్తే ఇది అవుతుందండి, మీ వల్లే అవుతుంది, దీస్ కైండ్ ఆఫ్ మీకు అవసరమైన ప్రతిదాన్ని ఎదుటి వాళ్ళని ప్లీజింగ్ చేయటం ఆపేసేయండి. ఫస్ట్ అసలు మీకేం కావాలి, మీకోసం మీరు ఏమన్నా అసలు టైంని కేటాయిస్తున్నారా అది ఆలోచించుకోండి. అసలు మీకోసం మీరు ఆలోచించుకుని ఎన్ని రోజులైంది, మీకు నచ్చినట్టుగా మీకుండి ఎన్ని రోజులు అయ్యిందండి, మీకు నచ్చిన ఒక చీర కట్టుకోవడం, డ్రెస్ వేసుకోవడం, మీకోసం ఎక్కడికైనా వెళ్ళడం, మీకు నచ్చిన పనులు చేయడం, మీకు నచ్చినవి చూడటం, ఇవన్నీ ఎన్నాళ్ళు అయ్యి ఉంటుంది చేసుకుని. చూడండి, మీకోసం మీరు కనీసం రోజులో కొంత సమయాన్నైనా కేటాయించుకొని ఆలోచించడం చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకనంటే మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి మీరు ఎక్కువ వాల్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు అది వాళ్ళలా మీరు బ్రతకాలని ప్రయత్నిస్తున్నట్టే కానీ మీ జీవితాన్ని మీరు అనుభవిస్తున్నట్టు కానే కాదు. ఓకే, సో అందుకోసమే మీరు ఎదుటి వాళ్ళలాగా ఉండాలి అనేది కంపారిజన్ చేసుకోవద్దు. ఓకేనండి, అలాగే కంటిన్యూస్గా కాంప్రమైజ్ అవ్వడం అనేది తగ్గించుకోండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏ పని చెయ్యకపోయినా, అది ఎవరైనా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకెవరైనా కొలీగ్స్ కానివ్వండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కొన్ని వర్క్స్ జరగనప్పుడు మీరు ఆల్వేస్ కాంప్రమైజ్ అయ్యి అయ్యో వాళ్ళ కోసం పాపం ఏంటి ఎలా అనుకుంటూ మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీ జీవితంలో సుఖం అనేది తగ్గిపోతుందన్నమాట. ఆల్వేస్ కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, వస్తున్నాయి డబ్బులు, అన్నీ జరుగుతున్నాయి, కానీ ఎక్కడో ఒక తెలియని లోటు మీ జీవితంలో అనిపిస్తుందా అంటే అప్పుడు మీకు సెల్ఫ్ లవ్ తగ్గిపోయినట్టేనండి. ఓకే, ఎప్పుడు కూడా మన కోసం మనం ఆలోచించాలి, మనం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, దాని తర్వాతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఇంకెవరైనా ఇంకెవరైనా. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చలేని దానికి నో చెప్పటం అలవాటు చేసుకోండి. అలాగే మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు డబ్బు విషయంలో కానీ, అందం విషయంలో కానీ, స్టేటస్లో కానీ, చదువులో కానివ్వండి, పనితనంలో కానీ దేంతోని పోరాడొద్దు. అలాగే దేంతోని మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ఎందుకనంటే అలా చేయడం వల్లనే మీరు ఇంకా చాలా డౌన్ అండ్ లో ఎస్టీమ్లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే, ఎప్పటికప్పుడు మీ మనసు మీకు ఏం చెప్తుంది దానికి ఎస్ చెప్పండి. మీరు చెప్పే ఎస్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. అంటే వాళ్ళకి నచ్చిన పని మిమ్మల్ని చేయమనటం లేదు, వాళ్ళకి నష్టాన్ని కలిగించేది ఏదైనా ఉంటే అప్పుడు కాస్త ఆలోచించండి. కానీ మీకు 100కి 99% మంచి జరుగుతుందంటే మీ వైపే ఆలోచించండి. వేరే వాళ్ళకున్నది మీకు కావాలని ఎప్పుడు కోరుకోవద్దు. మీకు ఏది కావాలో, మీకు ఏది సొంతమో మీకు ఆల్వేస్ యూనివర్స్ మీకు ఇస్తూనే ఉంటుంది. ఓకే, అలాగే మీకంటూ మీరు కొంత టైంని కేటాయించుకోవాలండి. ఫిజికల్గా అంటే ఎప్పుడో లేస్తాం, ఎప్పుడో పడుకుంటాం, పొద్దున్న లేచింది అటు జాబ్ కానీ, ఇటు కానీ, ఇంట్లో వర్క్స్ కానీ, ఫ్యామిలీని చూసుకోవడం, ఇది జెంట్స్ అయినా లేడీస్ అయినా సేమేనండి, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో కాసేపు మీరు నాప్ తీసుకోండి, బాడీని స్ట్రెచ్ చేయండి, వాకింగ్ చేయండి. ఫిజికల్గా ఇది కొంత మనకి చాలా చాలా అవసరం. అలాగే స్పిరిచువల్గా ఎదగాలి అంటే నేను ప్రతిరోజు చెప్తాను, అట్లీస్ట్ మీకోసం మీరు కూర్చొని
4-7-8 టెక్నిక్ బ్రీతింగ్ చేస్తూ మెడిటేషన్ చేయండి. సో యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. క్రియేటివ్గా ఆలోచించండి. చిన్నప్పుడు మనం చక్కగా చూసారా ఎప్పుడైనా డ్రాయింగ్స్ వేయటము, ఏదైనా కవితలు రాయటము, ఏదైనా డిఐవై వర్క్స్ చేయటము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అండి. అప్పుడు మట్టి తీసుకుని ఆడేవాళ్ళము, బొమ్మలు తీసుకుని ఆడుకునే వాళ్ళము, డ్రాయింగ్స్ వేసుకునే వాళ్ళం, ఏదన్నా అనిపిస్తే మనం బుక్లో రాయటం అలవాటు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడుందండి? అయ్యో, ఆఫీస్కి సంబంధించినవి అన్ని చేయటము, బిజినెస్కి సంబంధించిన వాటిని రాసుకోవడమే సరిపోతుందండి. సృజనాత్మకంగా ఉండడం మీ జన్మ హక్కు. సో మీరు అందుకని అది కూడా అలవాటు చేసుకోండి అమ్మా. ఓకే, అలాగే సోషల్లీ ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి. 10 మందిలో కలవాలి అంటే మీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రత్యేకంగా ఉండడం అలవాటు చేసుకోండి. అది మీరు రెడీ అయి వెళ్ళినా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా తయారు చేసినా, ఆరల్స్ మీ మాట తీరు కానివ్వండి, మీ అపీరెన్స్ కానివ్వండి, ఏదైనా సరే సోషల్లీ చక్కగా లౌడ్ వన్గా ఉండడానికి ట్రై చేయండి. జాయ్ఫుల్గా ఉండండి. అలాగే ఎక్కువ శాతం నేచర్తో ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు నేచర్తో ఉంటారో అప్పుడు మీకు భూమి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్త్ కనెక్ట్ అవుతుందో, సూపర్ రూట్ చక్రతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీ జీవితంలో ఇప్పటివరకు ఇది జరగడం లేదు అని అనిపించిన ప్రతిదీ కూడా మీకు జరగడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే, మెంటల్లీ ఎప్పుడు కూడా మీకు మీరు కేర్ తీసుకోవాలి, బ్రేక్స్ తీసుకోవాలి, మైండ్ఫుల్నెస్గా ఉండాలి. బ్రేక్ తీసుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఒక టెంపుల్కి వెళ్ళడం, ఒక ట్రిప్కి వెళ్ళడం, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం, మీకు ఇష్టమైన ఒక ప్లేస్కి వెళ్ళడం, ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళడం, ఒక సినిమాకి వెళ్ళడం, ప్రతిదీ కూడా బ్రేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఈ కాలంలో ఎంతమంది చేస్తున్నారండి? అండ్ ఎమోషనల్గా ఎంత డౌన్ అయిపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? మీకంటూ మీరు కొన్ని బౌండరీస్ని పెట్టేసుకున్నారు. ఆ బౌండరీస్ని పెట్టుకోవడం వలనే మీకు తెలియకుండానే అందులోనే ఉండిపోతున్నారు. నేను ఇంతకన్నా ఎందుకు లేను. ఏమండి, మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని హాయిగా ఒకసారి అద్దంలో చూసుకొని మీ వారితో కలిసి లేకపోతే మీ వైఫ్తో కలిసి బయటకు వెళ్ళి ఎన్నిసార్లు అయి ఉంటుంది, ఎన్ని రోజులు అయి ఉంటుంది. అలాగే పిల్లలతో జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయి ఉంటుంది. వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళని తిడుతూ మీరు కూడా విసుగ్గా ఉండడమే తప్ప మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా మీకంటూ బౌండరీస్, నేను ఇది చెయ్యలేను, మేము ఇది చెయ్యకూడదు, మేము ఇది వెళ్ళకూడదు, మేము ఇది అవ్వకూడదు అనుకుంటూ మీకు మీరు బౌండరీస్ని అన్నిటినీ క్రియేట్ చేసుకున్నారండి. ఓకే, సో ఒక్కసారి మీకోసం మీరు ఆలోచించండి. తెలుస్తుంది మీరు ఏం మీ జీవితంలో కోల్పోయారో, ఏమి మీకు హెల్ప్ఫుల్ అవ్వడం లేదో, ఎందుకు మీరు ఇలా ఉన్నారో అని మీకు అనిపించిన ప్రతిసారి, మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయినప్పుడు ఏదైనా ఒక జనరల్ తీయండి. అసలు మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ ఎన్నున్నాయి, ఏమి లేవో ఎప్పుడు కూడా జనరల్లో రాయకండి అమ్మా. ఏమున్నాయో యూనివర్స్ మనకి ఏమిచ్చిందండి? పొద్దున్నే మనం బెడ్ మీద నుంచి లెగుస్తున్నామంటే ఒక బెడ్, ఒక బెడ్రూమ్, ఒక ఏసీ, ఒక ఫ్యాన్, ఒక పిల్లో, ఒక దుప్పటి, ఒక పరుపు, ఒక మంచము, ఇట్లా అసలు ఇచ్చింది. మార్నింగ్ లేసామంటే అసలు మన ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నాడు, కాఫీ, టీ, టిఫిన్, లంచ్, బయటకు వెళ్ళడం, రావడం, ఎన్ని చేస్తున్నాం. కానీ నిరంతరం మనకు తెలియకుండానే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ శ్వాసని ఎంత ఫ్రీగా ఇచ్చింది. ఒక్క 5 నిమిషాలు ఆపేమో అంతా అయిపోయిందండి. శ్వాసని ఫ్రీగా ఇచ్చింది మనకి, నీటిని ఫ్రీగా ఇచ్చింది, అన్నిటిని ఫ్రీగా ఇచ్చింది. మనం ఇప్పుడు కొనుక్కునే పొజిషన్కి వాటర్ని, ఫైర్ని, వీటిని అన్ని తీసుకొచ్చాం. అఫ్కోర్స్ అది సెకండరీ థింగ్. కాకపోతే మీరు లైఫ్లో అసలు మీకు యూనివర్స్ ఏమిచ్చింది? ఒక్క 50 పాయింట్స్ డైలీ రాయండి. అసలు మీ లైఫ్ ఎంత బాగా చేంజ్ అయిపోతుందో తెలుస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరే కొత్తగా చేయడానికి ప్రతి నిమిషం ఆలోచించండి అమ్మా. మీకోసం మీరు ఒక మూవ్ తీసుకోవడానికి ఆలోచించండి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్సర్సైజ్ చేయటం, ఒక బ్రీతింగ్ మెడిటేషన్ చేయటం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. ఓకే, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీకు మీరు చాలా గొప్ప. మీ లైఫ్లో మీకన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ ఎవరు రారు, ఎవరు లేరు. అది మనం ఎంత ప్రేమించిన పర్సన్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, మనకి మనం పాజిటివ్గా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడుకునే మాటలే మీ రియాలిటీని మారుస్తాయన్నమాట. మీరు మీకోసం ఎంత గొప్పగా మాట్లాడుకుంటే అంత గొప్పగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అండ్ సైలెంట్గా ఉండడం కాసేపు ప్రతిరోజు అలవాటు చేసుకోండి. ఓకే, ఎందుకనంటే
మీకోసం అసలు మీరు ఏం చేస్తున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేది ఒక్క 10 minutes సైలెంట్గా ఉండి ఆలోచించి చూడండి. అసలు మీకోసం మీరు చేసుకునే వాటికన్నా కూడా ఇతరుల కోసం మీరు ఎక్కువగా చేస్తారన్న విషయం మీకు అర్థమవుతుంది. మీకోసం గొప్ప గొప్ప అఫర్మేషన్స్ రాసుకోండమ్మా. మీకు అసలు ఏం కావాలి? మీరు యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో చూసిన అఫర్మేషన్స్ మీవి కాదు. అసలు మీకు ఏం కావాలనేది మీకు ఇన్నర్గా తెలుస్తుంది. సో వాటిని మీరు రాసుకోండి. మీరు రాసుకుంటే అప్పుడు మీకు కావలసిన కరెక్ట్ పదాలతో సింపుల్గా ప్రతిరోజు దాన్నే మననం చేయండి. మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేస్తుంది యూనివర్స్. ఓకే, ఒక ఇంటెన్షన్తో మీ డేని స్టార్ట్ చేయండి. ఏదో పొద్దున్నే లేసాం, మధ్యాహ్నం లంచ్ డిన్నర్, తోముకున్నాం, బట్టలు ఉతుక్కున్నాం, ఆరేసుకున్నాం, అడుగుకున్నాం, జాబ్కి వెళ్ళాం, వచ్చాం, ఇవన్నీ కాదండి. అసలు ఒక చిన్న ఇంటెన్షన్ ఉండాలి. ప్రతిరోజు మీకు మీరుగా ఏం చేస్తారనంటే గోల్స్ని సెట్ చేసుకోండి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి. ఒక బ్యాంక్ వెళ్ళాలా, కంప్లీట్ చేయాలి. ఒక ఆఫీస్కి వెళ్ళి ఈ వర్క్ చేయాలా, కంప్లీట్ చేయాలి. చిన్న చిన్న గోల్స్ని క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టండి. అలా మొదలుపెట్టిన తర్వాత అప్రిషియేషన్ మీకు మీరు చేసుకోండి. ఎవరు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఓకే, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు గొప్పగా ఫీల్ అవ్వండి. ఈరోజు ఒక మంచి డ్రెస్ వేసుకున్నావు, అబ్బా ఎంత బాగున్నావు, ఎంత క్యూట్గా, ఈ కలర్ నీకు ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? ఈ కలర్ నీకన్నా ఎవరికి బాగా సూట్ అవుతుంది? అబ్బో ఈ జుమ్కాలు దీనికన్నా చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ ఈ ప్యాంట్ షర్ట్ చాలా బాగుంది. అబ్బా ఈ బైక్ని నేను క్లీన్ చేసుకుంటే ఎంత తలతలా మెరిసిపోతుందో. ఇలా అబ్బాయిలు అమ్మాయిలు మీకు నచ్చినటువంటి మీరు చేసుకున్న పనుల్లో నుండి మిమ్మల్ని మీరే గొప్పగా పొగుడుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకోండి. ఓకే, ఐఎమ్ వర్తీ, ఐఎమ్ ఎనఫ్, ఐఎమ్ ట్రస్ట్ మై సెల్ఫ్, నేను ఏదైనా సరే నాకు అవసరం లేదని లెట్ గో చేసేస్తాను. ఇలాంటి మంచి మంచి మాటలు మాట్లాడుకోండి. అప్పుడు మీకు మీ లైఫ్లో ఏం మిస్ అయ్యారో కూడా మీకు తెలుస్తుంది. మంచి అఫర్మేషన్స్ని అలవాటు చేసుకోండి. అలాగే ఇప్పుడు మన 21 days క్లాస్లో సెల్ఫ్ లవ్కి సంబంధించి చాలా విషయాల్ని మనం డిస్కస్ చేస్తాము. నాట్ ఓన్లీ సెల్ఫ్ లవ్ అండి, మన 21 days క్లాసెస్లో ఎన్నో సక్సెస్ఫుల్ అయినటువంటి టెక్నిక్స్ని మనం చేస్తాము. ఎట్ ది సేమ్ టైం మీరు మీ అంతటా ఆ టెక్నిక్స్ని చేసేలాగా చేస్తాను. ఎట్ ది సేమ్ టైం మనీకి సంబంధించినటువంటి టెక్నిక్స్ని బాగా చేస్తాం. అసలు చాలామందికి 3D 4D 5D అంటే ఏంటో కూడా తెలియదు. సో వాటి గురించి చాలా క్లియర్గా చెప్తాను. ఈ సెల్ఫ్ లవ్ నుంచి కూడా 3D నుంచి 5Dకి ఈజీగా మనం రీచ్ అవ్వచ్చండి. అంటే మనం కోరుకున్న లైఫ్లోకి మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. దానికి గాడెస్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆరల్ స్పిరిట్ ఎనర్జీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈ క్లాసెస్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నానండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఉన్నారు అని అంటే అసలు సోల్ కాంట్రాక్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో మీ సోల్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకునేలాగా చేస్తాం ఇందులో. అలాగే అసలు మీరు షాడో వర్క్ ఎప్పుడన్నా చేశారండి? షాడో వర్క్ అంటే ఏంటో మీకు తెలుసా? షాడో వర్క్ ఎప్పుడన్నా చేశారా? సో దాన్ని కూడా తెలుసుకుంటారు. అలాగే నెగిటివిటీని ఎంత ఈజీగా తీసేయచ్చో ఈ క్లాసెస్లో తెలుసుకుంటారు. స్పిరిట్ ఎనర్జీ ఫీల్డ్ అంటే ఏంటి? అసలుకి స్పిరిట్ ఎనర్జీ తెలుసు, కానీ దాని ఫీల్డ్ అది కూడా మీరు తెలుసుకుంటారు. NLP టెక్నిక్స్ చేస్తారు. మన క్లాక్ సైన్ ఎప్పుడు మనకి యూనివర్స్ ఎలా ఇస్తుంది అనేది తెలుసుకుంటారు. మనీ మెడిటేషన్స్, మనీ హీలింగ్, ఆర్క్ ఫ్యూజన్, ఎనర్జీ హీలింగ్, ఇలాంటివి ఎన్నెన్నో గొప్ప విషయాలు మనం ఈ క్లాస్లో నేర్చుకుంటామండి. అంతేకాదండి, ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు రికార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. 21 days చక్కగా రండి, మీరు నేర్చుకోండి, మీ లైఫ్ని మీరు మార్చుకోండి. చాలా అద్భుతంగా ఉండేటటువంటి క్లాసెస్ అండి ఇందులో. మనకి ఇందులో డీప్గా ఓపోనోపోనో చేస్తాము, బ్లాక్డ్ ఎనర్జీని తీసేస్తాము, గోల్కి సంబంధించిన మనం మెడిటేషన్ని చేస్తాము. అలాగే జీబు సింబల్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం మనం రూనీ సింబల్స్ మీద వర్క్ చేస్తాము, ఇప్పుడు జీబు సింబల్స్ మీద వర్క్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం మీకు నాట్ మ్యాజిక్ కూడా నేర్పించడం జరుగుతుంది. నాట్ మ్యాజిక్స్ చాలా ఉంటాయండి. ఈ డే అంటే మన మూన్ రిలేటెడ్లో కొన్ని నాట్ మ్యాజిక్స్ చేస్తామన్నమాట. సో దిస్ టైం మనకి ఫుల్ మూన్ కూడా వస్తుంది మన క్లాసెస్లో. సో ఫుల్ మూన్ డిఫరెంట్ క్లాసెస్ని మనం చేస్తున్నామండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం విఘ్నేశ్వర్ ఆయన్ని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నేను వాట్సాప్ లింక్ ఇస్తాను, అక్కడికి వచ్చి అడిగి మీరు చెయ్యండి. అండ్ ఇంకా అద్భుతమైనవి మన క్లాసెస్లో అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటటువంటి హెకటే క్లాసెస్ కానీ, ఉల్ఫ్ మ్యాజిక్ కానీ, కాళికామాత క్లాసెస్ కానీ, ఇక నుంచి అందరూ డిఫరెంట్గా మీరు ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడానికి సపరేట్ క్లాసెస్ వాటివి కూడా ఉన్నాయి. సో ఆ క్లాసెస్కి కూడా కనెక్ట్ అవ్వండి.
అంటే చాలా మందికి కాళికామాత మ్యాజిక్ చేసేటప్పుడు చాలా డీప్ లెవెల్లో కనెక్ట్ అవుతారండి. అంటే బ్లాక్ మ్యాజిక్ చేశారని అనిపించిన, ఎనర్జీ డల్ అనిపించిన, ఈవిల్ అయ్యని అనిపించిన, మాకు బాగా దృష్టి తగిలిందండి బిజినెస్కి కానీ, ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఇంకా దేనికైనా సరే మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా అసలుకి ఆ కాళికామాతకి కనెక్ట్ అవ్వడం తరువాయండి. ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఎనర్జీ చేంజ్ అయిపోతూ వస్తుంది. ఇక స్పిరిట్ ఎనర్జీలో ఉల్ఫ్ ఎనర్జీ ఉంది కదా, అదైతే అద్భుతం అండి. ఉల్ఫ్ ఎనర్జీ కానీ స్పిరిట్ ఎనర్జీలో మీరు ఎప్పుడు ఏది హెల్ప్ కావాలని మీరు అనుకుంటారో అప్పుడు వెంటనే మీకు హెల్ప్ చేయడానికి మన ఉల్ఫ్ సిద్ధంగా ఉంటుంది. సో ఇలా అద్భుతమైన క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం సమ్మర్ ఆఫర్ కాబట్టి ఈ క్లాసెస్ అందరి కోసం చక్కగా జాయిన్ అవ్వండి. అక్కడ కలుద్దాము. అండ్ ప్రీవియస్లో చెప్పిన కొన్ని క్లాసెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మేలోనే నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశానండి. సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ప్రీవియస్గా జరిగిన క్లాసెస్ డీటెయిల్స్ కూడా మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు.